నాంపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లం భిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాల నందు విద్యార్థులకు మంచినీటి సమస్య ఉన్నదని ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి డిఈఓ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి స్థానిక ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మను చరవాణి ద్వారా సంప్రదించి సమస్యను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు తాగునీటిలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన మౌలిక వసతుల గురించి యూడైస్ ద్వారా పొందుపరిచినట్టయితే కావలసిన వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం భోజనం వసతి కల్పిస్తున్నారా లేదా అని కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని అరుణను అడిగి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం స్టోర్ రూమ్లో తనిఖీ చేసి పరిశీలించారు. అదేవిధంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మల్లికార్జునరావు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయినట్టు